హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యశు కళ్యాణ్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను వీక్ అంతా స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి నేను వీక్లీ ప్రెప్స్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ పన్నీర్ చేసుకోవడానికి పాలు వేడి చేస్తున్నానండి. పాలు కొంచెం వేడయ్యాక ఇందులోకి వెనిగర్ ఆర్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు పాలు విరగడానికి. నేనైతే ప్రజెంట్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత అది కడులు అవ్వడానికి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ పౌడర్ అయితే నా 9 మంత్స్ బాబు కోసం అండి. నేనైతే రోల్డ్ ఓట్స్ ప్రిఫర్ చేస్తాను. ఈ ఓట్స్ నేను లైట్ ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకుంటాను. రోస్ట్ అయిన తర్వాత ఇవి కూల్ అవ్వడానికి పక్కన పెడతాను. నెక్స్ట్ చూసారు కదండి, నేను కిచెన్లో ఉన్నంతసేపు మా బాబు పొజిషన్ కూడా అక్కడే. ఇప్పుడైతే ఓట్స్ బాగా కూల్ అయిపోయాయండి. దీన్ని ఇప్పుడు బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇదైతే నాకు ఆల్మోస్ట్ 1 వీక్ వరకు వస్తుంది. నేను దీంతో పాటు రాగి పౌడర్ కూడా రెడీ చేసుకుంటాను. ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత దీన్ని నేను ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలు, 1 వీక్ మొత్తం నాకు ఏ స్ట్రెస్ లేకుండా మా బాబుకు 1 మీల్ అయితే రెడీగా ఉంటుంది ఈజీగా. నెక్స్ట్ ఇప్పుడు నేను దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్స్ రెడీ చేసుకోవడానికి బియ్యం నానబెట్టుకుంటున్నానండి. హాఫ్ సేర్ బియ్యంలో మినప్పప్పు అండ్ మెంతులు, అటుకులు వేసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ బ్యాటర్ అయితే మాకు ఆల్మోస్ట్ 1 వీక్ వరకు సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పాలు బాగా విరిగిపోయాయండి. దీన్ని నా దగ్గర ఒక పన్నీర్ మేకర్ ఉంది, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇదే అండి పన్నీర్ మేకర్. దీంట్లోకి అది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇది నేను రీసెంట్గానే ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే బయట పన్నీర్ అంతా ఏది ఫేకో ఏది ఒరిజినలో అర్థం కావట్లేదు. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మాకు మిల్క్ కూడా ఏం ప్యాకెట్ మిల్క్ తీసుకోమండి. ఇది మాకు తెలిసిన వాళ్ళే వేస్తారు డైలీ మిల్క్. మాకు చాలా థిక్గా కూడా ఉంటుంది, ఫ్రెష్ అండ్ థిక్గా ఉంటుంది. నాకు మా పెద్ద బాబుకి పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఇది వీక్లీ వన్స్ అన్నా ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ ఇది మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. సో దట్ అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి పన్నీర్ బాగా సెటిల్ అవుతుంది. నెక్స్ట్ దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలండి. సో బాగా సెట్ అవ్వడానికి దీన్ని కొంచెం సేపు ఒక 2-3 అవర్స్ పక్కన సెటిల్ అవ్వడానికి పెట్టేస్తాను. సో ఇక్కడ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి పన్నీర్ మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో వన్స్ ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లోకి స్టోర్ చేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ మాకు 1 వీక్ వరకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను గార్లిక్ పీల్ తీయడానికి ట్రై చేస్తున్నానండి. యాక్చువల్గా నాకు ఇదంటే కొంచెం కష్టమైన ప్రాసెస్. నార్మల్లీ మా అత్తమ్మ చేస్తారు, బట్ తను ఇక్కడ లేరు ప్రెజెంట్, వాళ్ళ ఊరికి వెళ్ళారు. సో నేను ఇప్పుడు ఏదో ట్రిక్ ట్రై చేస్తున్నాను. ఇందులో ఏదో ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఇలా క్లాత్తో వేసి కొడితే మొత్తం ఈజీగా వచ్చేస్తుందని ఒక వీడియోలో చూశాను. క్వాంటిటీ అయితే కొంచెమే తీసుకున్నానండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, వస్తుందో రాదో అని ఒక చిన్న డౌట్తో. ఇక్కడైతే నేను ఆయిల్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఇలా కొట్టడమే. నేను ఆల్మోస్ట్ 5 to 10 minutes వరకు కొట్టానండి. వీడియోలో అయితే తక్కువసేపే చూపించాను కానీ 5 to 10 minutes సరిపోతుంది అనుకోని నెక్స్ట్ ఓపెన్ చేసి చూశాను. బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యానండి. ఒక 2-3 తప్ప ఏవి పీల్ అవ్వలేదు. ఇంకా ఎక్కువసేపు కొట్టాలేమో అని మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కొద్దిసేపు కొట్టాను. ఏవేవో ట్రై చేశా, బట్ హాఫ్ ఆఫ్ ద గార్లిక్ అయితే పీల్ అయిపోయింది. నెక్స్ట్ మిగతాటి ఇంకా చేసేదేం లేక నేనే హ్యాండ్తో పీల్ చేసుకున్నాను. బట్ ఆయిల్ వేయడం వల్ల ఏమో హ్యాండ్తో చేసుకున్న కొంచెం ఈజీగానే వచ్చేసింది నాకు అయితే. ఎండలో డ్రై చేస్తే కూడా త్వరగా వస్తుందంట అండి. ఆ మెథడ్ కూడా చూసాను నేను ఆన్లైన్లో, బట్ ఇది కొంచెం ఈజీగా ఉంది కదా అని ఇది ట్రై చేసా. ఇదైతే వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ ఆ మెథడ్ ట్రై చేస్తాం, చూస్తా అదన్నా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందో లేదో. నెక్స్ట్ ఇప్పుడైతే ఇది నేను హ్యాండ్తో పీల్ చేసేసుకున్నాను. ఇది నాకు అంత వీక్ అంతా అయితే ఖచ్చితంగా సరిపోదు, బట్ ఏదో ట్రై చేస్తాను మా అత్తమ్మ వచ్చేంత వరకు.
నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ పీల్ చేసుకొని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వెజిటబుల్స్ వాష్ చేసుకుంటున్నానండి. మాకైతే ఇక్కడ ప్రతి వీక్ ట్యూస్డే వెజిటబుల్ మార్కెట్ ఉంటది. ఇక్కడైతే నేను ఒక టబ్‌లో వాటర్ అండ్ బేకింగ్ సోడా, సాల్ట్ ఏసి అందులో వెజిటబుల్స్ యాడ్ చేసి ఒక 10-15 మినిట్స్ వరకు సోక్ చేసుకుంటున్నాను. సోక్ అయిన తర్వాత వీటిని నేను ఫ్రెష్ వాటర్‌లో రిన్స్ చేసుకొని ఒక క్లీన్ టవల్ పైన పెట్టి డ్రై చేసుకుంటానండి. సో దట్ ఇది ఫ్రెష్‌గా ఉంటది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నా కూడా లాంగ్ టైమ్ వరకు. ఇక్కడ నేను అన్నీ సెపరేట్‌గా పెట్టేస్తున్నానండి డ్రై అవ్వడానికి. సో, ఈరోజు నేను గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ బై మిస్టేక్ కలిపేశాను. ఈరోజు నాకు పెద్ద టాస్క్ ఉండబోతుంది. నార్మల్‌గా అయితే నేను సెపరేట్‌గా తీసుకొచ్చి వాష్ చేసుకుంటాను. ఈరోజు వీడియో తీస్తున్నానో ఏమో కన్‌ఫ్యూజన్‌లో మొత్తం కలిపేశాను. సో, ఈరోజు నాకు ఆల్మోస్ట్ ఇది సెపరేట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటది. సో, ఇక్కడ నేను టవల్ డ్రై చేయడానికి పెట్టేశాను. నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌ని నేను విడిపించుకుంటున్నాను. కొత్తిమీర అయితే విడిపించేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. పాలకూర ఇవన్నీ విడిపించేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ మన వెజిటబుల్స్ కూడా బాగా డ్రై అయిపోయాయండి. వీటిని నేను ఇలా జిప్ బ్యాగ్స్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో దట్ నేను ఫ్రిడ్జ్ తీయగానే ఈజీగా కనిపిస్తాయి. వెతకనక్కర్లేదు ఏవెక్కడున్నాయా అని. ఈ పొటాటోస్ అండ్ ఆనియన్స్ తప్ప మిగతాన్ని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇప్పుడు ఈ వెజిటబుల్స్ సెపరేట్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ స్ట్రగుల్ తర్వాత ఫైనల్లీ సెపరేట్ చేసేసాను. ఇప్పుడు వీటిని కూడా ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో సెపరేట్ చేసేస్తున్నాను. ఈ మిర్చి కూడా దాని తొట్టాలు తీసి మా దగ్గర తొట్టాలు అంటారు. ఈ తొట్టాలు తీసి బాక్స్‌లో పెట్టుకుంటున్నాను. సో దట్ వంట చేసేటప్పుడు ఆ 2-3 మినిట్స్ అన్నా సేవ్ అవుతాయి కదా అని. ఫ్రూట్స్ కూడా ఇలానే బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వేసి వాష్ చేసుకొని ఇలా బౌల్లోకి వేసి పెట్టుకుంటున్నాను. నేను ఈ వీడియోలో కొన్ని టిప్సే షేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.